తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఏఐసీసీ ఇన్ఛార్జ్లతో ఢిల్లీలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్లో తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంతో పాటు అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఆంధ్రప్రదేశ్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ భేటీ కొనసాగింది. తెలంగాణలో రాబోతున్న 3 నెలల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన మార్పులపై చర్చించినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీలను నియమించినట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపునకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బ్లాక్ లెవెల్ ఏజెంట్లను సమర్థవంతంగా నియమించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. పార్టీని గ్రామం, మండలం, జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని అన్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంస్థాగత ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో ఏఐసి ఇన్ఛార్జ్తో మీటింగ్ చేసినారు. సంస్థాగతంగా రానున్న 3 నెలల్లో తీసుకోవాల్సినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. సర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు సమర్థవంతమైనటువంటి బ్లాక్ లెవెల్ ఏజెంట్ నియమించడానికి కసరత్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చలు జరిగినాయి. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క నియామకం పూర్తయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా నియమిస్తాము. ఇవాళ 26 జనవరి రోజు పనికి 6 పథకం నుంచి గాంధీ మహాత్ముడి పేరు తొలగింపు, నిధుల కోత, మన్రేగాలో జరిగినటువంటి మార్పుల పైన దాదాపు 7,000 గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి బీదల వ్యతిరేక పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధుల కొరత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు లబ్ధి పొందుతున్నటువంటి పనికి 6 పథకం మీద వారు చేసినటువంటి మార్పుల్ని రోల్ బ్యాక్ చేయాల్సిందో తీర్మానాలు చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చే 2.5-3 మాసాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాం. ఏపీలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైకమాండ్కు వివరించారు. ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడానికి పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం చేయడమే ప్రధాన లక్ష్యమని షర్మిల పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ పోరాడాలని నిర్ణయించిందని అన్నారు. దీనిపై ఏపీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించబోయే తదుపరి కార్యక్రమాల స్కెడ్యూల్ను సైతం త్వరలోనే ప్రకటించబోతున్నామని అన్నారు. జరిగిన ఈ సమావేశం రాష్ట్రాలలో ఆర్గనైజేషన్ బిల్డింగ్ మీద సమావేశం. దీంట్లో మోస్ట్లీ రాష్ట్రాలలో ఆర్గనైజేషన్ని ఎలా బిల్డ్ చేయాలి అన్న విషయం మీద మాట్లాడడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్గనైజేషనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తే బాగుంటుంది అన్న విషయం మీద డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలో పిసిసి చీఫ్గా నేను కూడా బలపడాలి, అవసరం ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే పిసిసి చీఫ్గా నేను మన్రేగా ఉపాధి